డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం హనుమాన్పాలెంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అమ్మవారి బంగారు నగల దొంగతనం కేసులో పోలీసులు దొంగను అరెస్టు చేశారు. దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న పన్నాల దుర్గా జయరాం శర్మ ఈ ఘాతకానికి పాల్పడినట్లు రూరల్ సిఐ ఉమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డబ్బు సంపాదించాలనే ఆశతో జయరాం శర్మ అమ్మవారి బంగారు నగలు అపహరించి వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టినట్లు చెప్పారు సిఐ. ఇక అపహరణకు గురైన నగలను కనుక మనం పరిశీలిస్తే బంగారు వడ్రాణం 1, బంగారు రాళ్ల గాజులు 2, బంగారం రాళ్ల పోగులు 2, బంగారం అరవంక 1, బంగారు నల్ల పూసల గొలుసు 1, బంగారం తాడు 1, బంగారం సూత్రాలు పెద్దవి 2, చిన్నవి 2, బంగారు గొలుసుతో ఉన్న బంగారు పాపిడి బిళ్ళ 1, బంగారు కాసుల పేర 1, ఒక జత బంగారపు మ్యాటీలు, బంగారపు బొట్టు బిళ్ళ 1, బంగారపు ముక్కెర 1, మొత్తం 11 వస్తువులు కాగా వీటి బరువు 190 గ్రాములు ఉన్నట్లు చెప్పారు. వీటి విలువ విషయానికి వస్తే 20 లక్షల రూపాయలు ఉంటాయన్నారు. అయితే నిందితుడు కొన్ని నెలలుగా ఈ నగల మాయం కార్యక్రమాన్ని చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, రూరల్ సిఐ ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, కానిస్టేబుల్ శివరామకృష్ణులకు రివార్డులు ప్రకటించారు. ఫ్రెండ్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రూరల్ సిఐ ఏం చెప్పారో వినండి. కొల్లిపర మండలం హనుమాన్పాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న 22/10/2025 అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూరియస్ నగలు తీసుకొచ్చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పనేసి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 35/130/2025 అనేటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది మీమట. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా వాటిని తన ఇంట్లో ఉంచుకున్నట్టుగా తెలియపరిచిన మీదట ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకునేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నగలు సుమారు 20 లక్షల విలువలు ఇచ్చినటువంటి నగలుగా నిర్ణయించడం జరిగింది.